సాయుధ పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేయడం తగదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేటలో ఎడ్ల గురువారెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో సాయుధ పోరాట యోధుల స్మృతి చిహ్నాలు, విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించాలన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో ఎడ్ల గురువారెడ్డి కృషి మరువలేనిదని, ఆయన ఆశయ సాధనకు సిపిఐ కృషి చేస్తుందని చాడా తెలిపారు. నిర్మించాలా, అలాగే ట్యాంక్ బండ్ మీద ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి రావినారెడ్డి, బద్దమిల్లారెడ్డి, మగ్దుమద్ది ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలా. గురువారెడ్డి లాంటి వాళ్ళ సముచిత స్థానం కల్పించాలా. ఎందుకంటే వీళ్ళు మరి వ్యక్తులు కాదు, ఒక వ్యవస్థ. వీళ్ళు ప్రజల కొరకు పాటుపడ్డవారు, వ్యక్తిగత స్వార్థం కాదు, ప్రజల స్వార్థమే వీళ్ళ స్వార్థంగా పనిచేసినటువంటి మహానుభావులు. అందుకనే మరి గురువారెడ్డి గారు మరి ఆయన విడిచిపెట్టిపోయిన ఆశయం ఏంది? కూడు, గుడ్డు, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు అందరికీ అందాలి, ప్రజలకు సంపద ప్రజలకు చెందాలి. అయితే ఈనాడు ప్రజలకు చెందట్లేదు. పాలకులు సరిపోతున్నాయి, కొత్తగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఏం మారినా వాళ్ళ ప్రజాస్వామ్యం అనేది కొనసాగాల, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనే మా ఆశయం. అందుకొరకే కమ్యూనిస్ట్ పార్టీ గురువారెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మరి తప్పనిసరిగా ప్రతిజ్ఞ తీసుకొని సాగుతుంది. మీరందరూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆ వైపున ఆలోచించాలని, మంచి కొరకు పాటుపడాలి, మానవత్వ విలువలు పెంచేందుకు పాటుపడాలని కోరుకుంటూ సాయుధ పోరాటం ద్వారానే తెలంగాణ మరి విమోచన అయింది. ఆ అంశాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి కూడా ఈ తరుణంలో తెలియదు.